నిజంగా మన ఇంట్లో ఎలా అనిపించారు అన్న అసలు అసలు కాన్సెప్టే డిఫరెంట్ అన్న. అంటే ఎక్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఏం ఫీల్ ఉందన్న. అసలు ఆ సీనే లోపలికి వెళ్ళిపోయాను ఏమంటే, అంటే మనం కూడా తీసుకొచ్చి పెడితే ఎట్లుంటది అని ఆ ఇంటింట్లో ఇంట్లో దానికంటే బాగుందన్న. నిజంగా ఆ రేంజ్ ఉంది సినిమా. వెంకటేష్ గారు వైఫ్ మధ్యలో ఎలా అనిపించింది కామెడీ? అబ్బో వాళ్ళిద్దరి మధ్య గొడవలు, వెంకటేష్ గారు వచ్చి ఆ బాధపడటం, ఆమెని సర్ది చెప్పలేక ఈమెని సర్ది చెప్పలేక ఆ పడే కష్టాల్లో కామెడీ వస్తుంది అన్న. పిచ్చ కామెడీ అన్న. అంటే ఆమె పిలుస్తా ఉంటది, ఈమె పిలుస్తా ఉంటది. ఆ వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి అంటే మనకి నమ వెంకటేశ్వర ఉన్నట్టు అసలు వేరే లెవెల్ ఎక్స్ప్రెషన్స్ అన్న. కామెడీ ఆయన ఫేస్ లోనే కామెడీ ఉంటది అన్న. కామెడీ ఎలా అనిపించింది? కామెడీ ఎలా అనిపించింది? ఆ సాంగ్ ఆడినామన్న. ఆ సాంగ్ సగం వరకు వీళ్ళు పాడటమే సరిపోయింది. అది సాంగ్ ఇంట్లోనే వినపడలేదు అన్న. ఏ పాట అన్న? అదే మనకి గోదావరి గట్టు మీద రావచ్చు, అది సగం ఏనపడదు. ఆ లైన్ ఏనపడదు, తర్వాత వీళ్ళు పాడటమే అయిపోయింది. ఆడియన్సే పాడారు. ఆడ వెంకటేష్ గారు ఏం పాడింది అర్థం కాలేదు అన్న. ఓకే, సంక్రాంతికి ఇట్లా అంటారా మరి? అది అన్న హీరోయిన్ మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ చేసింది అన్న. ఆమె పేరేదో ఉంది, ఐశ్వర్య రాయ్. బాబా వెంకటేష్ కి తగ్గ ఎమోషనల్ చాలా కట్ చేసింది. లాస్ట్ మూమెంట్ లో కొద్దిగా ఎమోషనల్ సీన్ అన్న. ఎమోషన్ అంటే అన్న వెంకటేష్ గారి ఎమోషన్ ఎట్లా ఏడిపిస్తారు తెలుసుగా మీకు. కడుపుబ్బా నవ్వించి లాస్ట్ లో ఏడిపించింది అన్న. నిజంగా గోరింటాకులో లెక్క ఆ ఏడుపు సీన్స్ అయితే అనిపించింది అన్న. ఇంకా వెంకటేష్ గారి గురించి ఏడుపు గురించి మనం చెప్పాలి. సంక్రాంతికి ఇట్లా అంటారు మరి? సంక్రాంతి వస్తున్నాం కాదు, సంక్రాంతి కొడుతున్నాం అని పెట్టుకోవాలి ఇప్పుడు పేరు మార్చుకొని. చాలా బాగుందన్న సినిమా. సంక్రాంతి